అదో 60 ఏళ్ల నాటి వంతెన 30 ఏళ్లు నీళ్లలోనే మునిగి ఉంది. నదీ ప్రవాహం తగ్గడంతో బయటకు వచ్చిన బ్రిడ్జ్ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. మెదక్ జిల్లాలోని రాయిపల్లి వంతెన నిజాం కాలం నాటి నిర్మాణాల గట్టితనాన్ని మరోసారి రుజువు చేసింది. పాతకాలం నిర్మాణాలు పటిష్టమైనవి అనడానికి ఈ వంతెనే నిదర్శనం. ఇది మెదక్ జిల్లా మానూరు మండలం రాయిపల్లిలో మంజీరా నదిపై ఉన్న వంతెన. దీన్ని నిర్మించి దాదాపు 5 దశాబ్దాలయ్యింది. అయినా ఇప్పటి వరకు ఇంచు కూడా చెక్కు చెదరలేదు. ఇందులో ఏముంది స్పెషాలిటీ అనే డౌట్ రావచ్చు. అయితే ఇది 30 ఏళ్లకు పైగా నీళ్లలో మునిగి ఉంది. నిజాం కాలంలో 1955లో ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. మంజీరా నదికి అటూ ఇటుగా ఉన్న గ్రామాలకు రాకపోకల కోసం ఈ వంతెన నిర్మించారు. రాయిపల్లి నుంచి జహీరాబాద్ మీదుగా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాలకు వెళ్లే వెహికల్స్ ఈ వంతెనపై నుంచే వెళ్లేవి. 3 దశాబ్దాల క్రితం మంజీరా నదిపై సింగూరు ప్రాజెక్టు నిర్మాణంతో వేల ఎకరాలు నీటిలో మునిగాయి. నదీ ప్రవాహం పెరిగి వంతెన కూడా నీటిలో మునిగిపోయింది. అలా 30 ఏళ్ల పాటు నీటిలోనే ఉంది. ఇప్పుడు వర్షాలు లేక మంజీరా నీటి మట్టం తగ్గిపోవడంతో పైకి తేలింది. ఎప్పుడో నిజాం కట్టిన పరిపాలన కట్టకంలో కట్టిర్రు, కానీ ఇప్పటికి కూడా నీళ్ళల్లో మునుగుతుంది, తేలుతుంది. 20 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా మునిగింది. ఇప్పుడు 5 సంవత్సరాల కింద తేలింది, ఇప్పుడు తేలింది. అయినా కానీ ఇంత చెక్కు చెదరలేదు. లారీలు గీరీలు అన్నీ తిరుగుతూనే ఉంటాయి, కానీ ఇప్పుడు కూడా ఏం అపాయం కాలేదు. మంచిగా గట్టిగానే ఉంది, బాగుంది. నీళ్ళల్లో మునిగినా తేలినా కానీ ఏం కావట్లేదు. 30 ఏళ్లు నీటిలో మునిగి ఉన్న బ్రిడ్జ్ కొద్దిగా కూడా చెక్కు చెదరలేదు. ఇప్పటికీ అప్పటిలాగే ఉంది. ఈ బ్రిడ్జి మునిగిపోవడంతో దీని పక్కనే 20 ఏళ్ల క్రితం ఓ కొత్త బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జికి అప్పుడే పగుళ్లు వచ్చాయి. పెద్ద వాహనాలు వెళ్లలేని పరిస్థితి. నిజాం కాలం నాటి నిర్మాణ నైపుణ్యాన్ని, అప్పుడు పాటించిన క్వాలిటీని మరోసారి రుజువు చేసింది ఈ బ్రిడ్జ్.